పెళ్లి కాకముందు కొడుకులు తల్లిదండ్రులను ఎట్లా చూసుకుంటారు? హలో మమ్మీ, అన్నం తిన్నావానే? డాడీ ఇంటి దగ్గరనే ఉన్నాడా, డ్యూటీకి పోయిండా? అయ్యో, ఎందుకు తినలేదు మమ్మీ? అసలుకే నీకు బీపీ షుగరు ఉన్నది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, తిను అని ఉబ్బిచ్చినట్టు మాట్లాడతారు. ఇక పెండ్లై ఆస్తులు పంచి ఇచ్చినాక ఉంటది నా సామిరంగా. అబ్బాయిలు ఎన్నిసార్లు ఫోన్ కొట్టినా ఎత్తారు, మీదికెళ్ళి ఫోన్ నెంబరు బ్లాక్లో పెడతారు. ఒకవేళ వేరే ఫోన్లకెళ్ళి చేసినా తిడతారు. ఇట్లుంటాయి కదా కొందరు కొడుకుల ముచ్చట్లు. అయితే ఈడ మాత్రం ఏమైందంటే, నవమాసాలు మోసి కనిపెంచిన అవ్వకు నిండు నూరేళ్ళొచ్చినాయని జోరుగా బర్త్డే చేసి తులాభారం వేసిండ్రు సక్కదనాల కొడుకులు. ఇటు దిక్కు ముసలమ్మను కూసబెట్టిండ్రు, అటు దిక్కు అరటికాయలు పెట్టి జోకిండ్రు. జోకుండ్రి జోకుండ్రి, ముసలమ్మ గట్టిగానే ఉన్నది, ఇంకిన్ని అరటి పండ్లు పడతాయి, వేయ్ 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 జోకు. అగో, 100 ఏండ్లొచ్చిన ముసలమ్మ చూడండి ఎంత హుషారుగున్నదో. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గొర్లోని బాయి ఊరు అవ్వది. పేరు లచ్చమ్మ. 5గురు కొడుకులు 3 బిడ్డలున్నారట. అయితే బరాబర్గా ఇయాల్టికి 100 ఏండ్లు నిండేసరికి సంబరపడిపోయిన కొడుకులు, బిడ్డలు, మనవలు, మనవరాళ్ళు ధూమ్ధామ్గా ఏర్పాట్లు చేసి మస్తు మస్తు సంబర పెట్టిండ్రు. పాటలు కూడా పాడిచ్చిండ్రు. ఈమె తరపు నుంచే కొడుకులైతేంది, బిడ్డలైతేంది, మనవలైతేంది అందరూ కలిసి 65 మంది అయిండ్రట. ఇంకా గమ్మత్తు ముచ్చటేందంటే, ఇప్పటికీ ఈమె వండుకొని తింటదట, ఈమె పనులు ఈమె చేసుకుంటదట. కానీ 40 ఏండ్లకే పుట్టెడు రోగాలొచ్చి ఆగమాగమవుతున్న ఈ రోజుల్లా 100 ఏండ్లకు కూడా 60 ఏండ్ల ముసలమ్మ ఉన్నట్టు ఉన్నదంటే మామూలు ముచ్చటగా అది పోండ్రి. అయినా అప్పటి తిండే వేరు, అప్పటి మనుషులే వేరు. గాని అవ్వా, నువ్వు ఇసొంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని గరం గరం వార్తల తరపు నుంచి మల్లోపారి హ్యాపీ బర్త్డే.